హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు జమ అయినట్లుగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి, అలాగే మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఆ పట్టాకి రైతు భరోసా నిధులను రేవంత్ రెడ్డి ఎప్పుడు నిధులని విడుదల చేయబోతున్నారు అనే సమాచారాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు వీడియోని చివరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేయండి, కంపల్సరీగా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేస్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ కమిటీ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అభిప్రాయాల సేకరణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో ఎకరాకు 15,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు భరోసా నిధులు ఎవరెవరికి జమ అవుతున్నాయి అనేది కనుక తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఒక స్టేట్మెంట్ని చూసుకోవచ్చు. అకౌంట్లోకి డబ్బులు, ప్రభుత్వం కీలక నిర్ణయం. రైతు భరోసా పెట్టుబడి సాయం విడుదలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిమోట్ సీలింగ్ సర్వే ద్వారా భూముల వివరాలు సేకరించనుంది. శాటిలైట్ ఫోటోల ఆధారంగా సాగు భూమి లేదా బీడు భూమి అనే వివరాలు నిర్ధారణ అయిన తర్వాత ఈ రైతుల ఖాతాలలో నిధులు ఎకరాకి 15,000 రూపాయల చొప్పున జమ చేయబోతుంది అనే సమాచారాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 ఎకరాల లోపే రైతు భరోసా ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేసే విధంగా కూడా ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా చూసుకోవచ్చు. అయితే ఈ నిధులన్నీ కూడా విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఎన్ని విడతలు అంటే, మొదట 1 కుంటా నుండి 1 ఎకరం కలిగిన రైతులకి 2,000 కోట్ల రూపాయల మేర విడుదల చేసి, ఇలా ఈ 2,000 కోట్ల రూపాయలను ప్రతి 10 రోజులకు ఒకసారి మరొక 2,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలలోకి విడుదల చేస్తూ ఇలా 10 రోజులలోనే ఈ ప్రక్రియను మొత్తం రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులన్నీ కూడా రైతుల ఖాతాలలో జమ చేసి పథకాన్ని పూర్తి చేయాలనే ఆలోచన చేస్తున్నట్లుగా ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం పట్టా కలిగిన రైతులు 26 లక్షల మంది ఉంటే, 2 ఎకరాల పట్టా కలిగిన రైతులు 17 లక్షల మంది ఉన్నారు. 3 ఎకరాల పట్టా కలిగిన రైతులు 11 లక్షల మంది ఉంటే, 4 ఎకరాల పట్టా కలిగిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 6 లక్షల వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలా రాష్ట్రంలో 62 లక్షల మంది రైతుల ఖాతాలలో సుమారుగా 7,000 కోట్ల రూపాయల వరకు జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేస్తుందనే సమాచారం తెలుస్తుంది. మొత్తానికి ఈ డిసెంబర్ నెలలో ఈ రైతు భరోసాకి సంబంధించిన పూర్తిస్థాయి నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలను ప్రకటించబోతుంది అనేది సందర్భంగా తెలుస్తుంది. ఇవైతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.